హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ స్టడీ స్టూడియో. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2017 స్క్రీనింగ్ టెస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఖరీఫ్ 2016-17 కాలానికి భారత ప్రభుత్వము సాధారణ వరికి క్వింటాల్కు ప్రకటించిన కనీస మద్దతు ధర రూపాయలలో ఎంత? The options are 1470 రూపాయలు, 1510 రూపాయలు, 1625 రూపాయలు, 1650 రూపాయలు. The correct answer is 1470 రూపాయలు. The next question is జాతీయ వ్యవసాయ విధానము 2000 ప్రకారం వ్యవసాయ రంగములో వృద్ధి రేటు లక్ష్యము క్రింది దానికన్నా ఎక్కువ ఉండాలని నిర్ణయించడము జరిగింది. The options are 2%, 2.5%, 3%, 4%. The correct answer is 4%. The next question is గరీబీ హఠావో ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టినారు? The options are 4వ పంచవర్ష ప్రణాళిక, 5వ పంచవర్ష ప్రణాళిక, 6వ పంచవర్ష ప్రణాళిక, 3వ పంచవర్ష ప్రణాళిక. The correct answer is 5వ పంచవర్ష ప్రణాళిక. The next question is కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టము ఈ క్రింది దానిని చేయదు. The options are కోశ మరియు రెవెన్యూ లోటుకు పరిమితి విధించడము, బడ్జెట్తో పాటుగా కొన్ని దృష్టికోణ స్టేట్మెంట్స్ సభ ముందు పెట్టాలని నిబంధన విధించడము, లోటులో లక్ష్యములను సాధించడంలో విఫలం అయితే జరిమానా విధించే నియమాన్ని కలిగి ఉండటము, కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో వర్తించడము. The correct answer is లోటులో లక్ష్యములను సాధించడములో విఫలం అయితే జరిమానా విధించే నియమాన్ని కలిగి ఉండటము. The next question is సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకము. The options are కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో నడిచే పథకము. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకము. పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకము. పూర్తిగా బయటి నిధులతో నడిచే పథకము. The correct answer is కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో నడిచే
పథకము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.